మిత్రులారా, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక పరిణామము మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో సంభవించింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోవలసి వచ్చింది. అక్కడ అల్లరి మూకలు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారు, ప్రధానమంత్రి భవనంలోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి యొక్క నివాస భవనంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ చెల్లాచెదరు చేశారు, దొరికిన వాటిని దోచుకున్నారు, పార్లమెంటు భవనానికి నిప్పంటించారు. 3 నెలల క్రితము ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ప్రధానమంత్రి హఠాత్తుగా ఒక హెలికాప్టర్ ఎక్కి తన చెల్లెల్ని వెంట తీసుకుని త్రిపురకి రావాల్సి వచ్చింది. భారతదేశంలోని త్రిపురకి. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన భారతదేశపు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానంలో ఉత్తరప్రదేశ్లో ఉండే హిండన్ ఎయిర్పోర్ట్కి రావాల్సి వచ్చింది. ఆమె లండన్కి వెళ్తారని కొందరు, లండన్కి వెళ్ళాలని కొందరు. మొత్తం మీద బంగ్లాదేశ్లో సైనిక పరిపాలన ప్రారంభమైంది. వకారుజ్జమాన్ అనేటటువంటి సైనికాధికారి అధికారాన్ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. బంగ్లాదేశ్ పేరుని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్గా మారుస్తానని చెప్పి ఆయన ప్రకటించాడు. వీలైనంత త్వరలో ఎన్నికలు జరుపుతానన్నాడు. కానీ ఏ సైనిక నియంత తొందరగా ఎన్నికలు జరపవు. మన పొరుగున జరిగేటటువంటి ఈ పరిణామము బంగ్లాదేశ్లోనే కదా, దీనికంత ప్రత్యేకత ఏమిటి అని మనకు అనిపించవచ్చు. కొద్ది రోజుల క్రితము మనకి నైరుతి వైపు ఉన్నటువంటి కొచ్చి నుంచి దాదాపు ఒక 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాల్దీవ్స్, చిన్న దేశము. మొత్తం మాల్దీవ్స్ జనాభా అంతా కలిపితే 3 లక్షలు ఉండదు. ఆ చిన్న దేశంలో అక్కడ ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఇండియా అవుట్, భారతదేశానికి చెందిన వాళ్ళు మాల్దీవ్స్ వదిలేయాలి అని చెప్పి ఉద్యమం చేశాడు, దేశ అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు మాల్దీవ్స్ లో ఉన్నటువంటి భారతీయ సైనికులు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొద్ది రోజుల క్రితం నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం పడిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వము చైనా అనుకూల ప్రభుత్వం. చైనా ఎలా చెబితే అలా చేసేటటువంటి ప్రభుత్వం వచ్చింది. ఒక ఏడాది క్రితము మనకి దక్షిణాన ఉన్నటువంటి శ్రీలంకలో ప్రజలు ఇలాగే తిరగబడ్డారు. తిరగబడ్డ తరువాత దేశాధ్యక్షుడు మహింద రాజపక్ష దేశం వదిలి పారిపోయాడు. ఇవన్నీ గమనిస్తే వీటిలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ భారతదేశపు చుట్టూ ఉన్నటువంటి దేశాలు. భారతదేశపు చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో పాలకులు పారిపోతున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు. తిరగబడ్డ తరువాత అరాచక శక్తులు రాజ్యమవుతున్నాయి. అది శ్రీలంక కావచ్చును, నేపాల్ కావచ్చును, ఇప్పుడు బంగ్లాదేశ్ కావచ్చును. ఈ అరాచక శక్తులు ఏవైతే రాజ్యం వెళ్తున్నాయో ఇవి ఒక హెచ్చరిక చేస్తున్నాయి. హెచ్చరిక ఏంటంటే, మీరు ఇష్టపడి ఓట్లు వేసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా అక్కడ ఎక్కడో అమెరికాలో కూర్చున్నటువంటి ఒకటి ఎవడికో ఈ దేశంలో ఈ వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఇష్టం లేదు కాబట్టి ఈ వ్యక్తిని ఏదో ఒక రకంగా పదవి నుంచి దింపేయాలి. దానికోసం ఏం చేయాలి? రైతు ఉద్యమాలు, సిఏఏ వ్యతిరేక ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలను జరపాలి. ఆ ఉద్యమాల వల్ల ఇక్కడ అస్థిరత రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా ఏ హెలికాప్టర్లోనో విమానంలోనో పారిపోవాలి. అయితే ఈ దేశం పెద్దది. ఈ దేశ ప్రజలలో దేశభక్తి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ప్రజా మద్దతుతో ఎన్నికైనటువంటి వాడు కాబట్టి ఆయనని పడగొట్టలేము. కాబట్టి ఆయనను పడగొట్టలేము కాబట్టి ఆయనకు 101 తలలు
ఇబ్బందుల పాలు చేసేందుకే ఖలిస్తాన్లో ఉద్యమం జరుగుతోంది. జమ్మూ ప్రాంతంలో 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న తరువాత ఇప్పుడు బాంబులు పేలుతున్నాయి. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ పేరిట ఉద్యమం జరగబోతోంది. ఇప్పటికే జరుగుతోంది. రోడ్ల మీదకు వచ్చి హింసాకాండ పాల్పడబోతున్నారు. రైతులు అన్నటువంటి ముసుగు వేసుకుని కొందరు వచ్చి ఢిల్లీని అతలాకుతలం చేస్తారు. కుదిరితే ఢిల్లీ యొక్క ఎంట్రీ పాయింట్లను బ్లాక్ చేస్తారు. ఇంకా వీలు పడితే ఎర్రకోట మీద ఎగిరే త్రివర్ణ పతాకాన్ని దించేస్తారు. అంటే ఈ దేశంలో ప్రభుత్వం ఉందా లేదా తెలియని అరాచక పరిస్థితి తీసుకొస్తారు. బంగ్లాదేశ్లో జరిగినట్టుగా ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మణిపూర్లో కూడా మనము అల్లకల్లోలం చూస్తున్నాం. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన అక్కడ 2 తెగల మధ్య గొడవగానో, 2 గ్రూపుల మధ్య గొడవగానో, 2 వర్గాల మధ్య సంఘర్షణగానో, ఏ రిజర్వేషన్ కోసమో లేకపోతే ఏ ఎస్సీ స్టేటస్ కోసమో ఏ కుకీలకు మైతేయులకు గొడవగా మాత్రమే చూడకూడదు. ఇది భారతదేశాన్ని ముక్కలు చేసేటటువంటి ప్రయత్నం. ఎలాగా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ప్రతి దానిలోనూ ఒక విదేశీ శక్తిని చూస్తారు అని చెప్పి అనేవాళ్ళు అనవచ్చు. ఎలాగో మీకు చెప్తాను. ఎలాగంటే బంగ్లాదేశ్కి ఒక అరగంట క్రితం వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా వాజేద్ ఒక 15 రోజుల క్రితం ఒక ప్రసంగం చేసింది. ఆ ప్రసంగంలో ఒక మాట చెప్పింది. ఆ మాట ఏంటంటే, నా దగ్గరికి ఎన్నికలు జరిగే ముందు ఒక తెల్లవాడు వచ్చాడు. ఆ తెల్లవాడు వచ్చి నీ దేశంలో ఉన్నటువంటి ఒక ద్వీపం ఉంది, దాని పేరు సెంట్ మార్టిన్స్ ఐలాండ్. ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్ మాకు ఇచ్చేది. ఈ ఐలాండ్ లోపల, ఈ ద్వీపం లోపల మేము ఒక మిలిటరీ స్థావరాన్ని పెట్టుకుంటాము. ఈ ఐలాండ్ని మాకు ఇవ్వు అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు ఈ హసీనా వాజేద్ అన్నది, నా దేశం భూభాగాన్ని ఇవ్వవలసిన అవసరం ఏముంది, మాకు కొన్ని సైన్యపరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, మేము మీ పొరుగున ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాము, కొత్త క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. క్రైస్తవ దేశం నా పొరుగున ఎలా సాధ్యము అని చెప్పి హసీనా వాజేద్ అడిగింది. అడిగితే ఆ అమెరికన్ ఏజెంట్ తెల్లవాడు అని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యక్తి చెప్పాడు, నువ్వు సహకరిస్తే ఎన్నికల్లో నిన్ను గెలవనిస్తాం, నువ్వు సహకరించకపోతే నువ్వు ఎన్నికల్లో గెలిచినా నిన్ను పాల్గొనిస్తాం, కాబట్టి సహకరించు అన్నారు. అప్పుడు ఈవిడ అన్నారు, అసలు కొత్త క్రైస్తవ దేశం ఎలా ఏర్పడుతుందో చెప్పండి అన్నారు. అన్నప్పుడు నీ దేశంలో ఉన్నటువంటి బందర్బన్ అనేటటువంటి జిల్లా, పక్కనే ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మిజోరాం, ఆ మిజోరాంకి ఉత్తరాన ఉన్నటువంటి మణిపూర్లోని సగభాగం, అదేవిధంగా బర్మాలోని పడమర ప్రాంతంలో ఉన్నటువంటి కచిన్, కరేన్, చిన్ ఇటువంటి తెగలు ఉండేటటువంటి ప్రాంతం, ఇదంతా కలిపి మేము ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేస్తాం. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘర్షణ కానీ, గొడవ కానీ, అల్లర్లు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తత కానీ ఇది ఒక పథకం ప్రకారం జరుగుతోంది. మిజోరాంలో మణిపూర్లోని ఒక భాగాన్ని, బంగ్లాదేశ్లోని బందర్బన్ని, అదేవిధంగా బర్మాలో ఉన్నటువంటి క్రైస్తవ మెజారిటీ ఏరియాలని కలిపి కొత్త దేశాన్ని సృష్టిస్తారు. ఇది సాధ్యమా అని చెప్పి హసీనా వాజేద్ అడిగారు. ఆమె స్వయంగా చెప్పింది, ఇది సాధ్యం, ఎలా సాధ్యమవుతుంది అని. అడిగినప్పుడు అమెరికన్ రాయబారి ఎవరైతే ఉన్నారో అతను చెప్పాట, మేము ఇప్పటికే క్రైస్తవ మెజారిటీ ద్వారా 2 దేశాలను సృష్టించాం. ఒక దేశం పేరు ఈస్ట్ తిమోర్, ఇండోనేషియాలో అంతర్భాగంగా ఉండేది. ఇండోనేషియాలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ దేశంలో క్రైస్తవ జనాభా పెరిగిన తరువాత అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు తిరుగుబాటు చేసి ఒక సొంత జెండాని ఏర్పాటు చేసుకున్నారు, సొంత దేశం అన్నారు. ఆ దేశాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాలు పరిపాలించాయి. ఎప్పుడైతే ఈస్ట్ తిమోర్ ఇండోనేషియా నుంచి వేరైపోయి ఒక క్రైస్తవ దేశంగా ఏర్పాటు
ఏర్పాటైందో అక్కడ అమెరికా యొక్క సైనిక స్థావరం ఏర్పాటైంది. కాబట్టి గేమ్ని అర్థం చేసుకోండి. ఆ తరువాత ఆఫ్రికాలో ఉన్నటువంటి సూడాన్ అనే దేశంలో పెట్రోలియం నిక్షేపాలు ఎక్కువగా ఉండేటటువంటి దక్షిణ సూడాన్లో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగినాయి. మత మార్పిడులు జరిగిన తరువాత ఆ దక్షిణ సూడాన్ని ఉత్తర సూడానికి వేరు చేసి 2 వేరు దేశాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇటీవలి కాలంలో గత 20 సంవత్సరాలలో ఏర్పడ్డ ఈ 2 క్రైస్తవ దేశాలు అమెరికా స్థావరాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు మణిపూర్లో కానీ, మిజోరాంలో కానీ, అదేవిధంగా బంగ్లాదేశ్లో కానీ, లేకపోతే బర్మాలో కానీ ఉన్నటువంటి క్రిస్టియన్ మెజారిటీ ఏరియాలతో ఒక దేశం ఏర్పడితే అది అమెరికా ప్రయోజనాలను కాపాడే ఒక క్రిస్టియన్ దేశం ఏర్పడుతుంది. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు, బంగ్లాదేశ్లో ఈరోజు జరిగినటువంటి సంఘటనలకు 1 సంవత్సరం క్రితము ఆ తెల్లవాడు హసీనా వాజేద్ని కలిసి నాకు సెంట్ మార్టిన్ ఐలాండ్ ఇచ్చేయమని అడిగిన దానికి సంబంధం ఏముందో మీరందరికీ. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నది ఇది కేవలం 2 తెగల మధ్య కొట్లాట కాదు. మణిపూర్లో జరుగుతున్నది ఒక పెద్ద అంతర్జాతీయ కుట్రలో భాగం. దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మనం నార్త్ ఈస్ట్కి చెందినటువంటి మ్యాప్ని చూడాలి. ఒకసారి నెక్స్ట్ స్లైడ్. ఈ మ్యాప్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ మ్యాప్ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు మీకు కనిపిస్తున్నాయి. ఒకటి అస్సాము, ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఒకటి నాగాలాండ్, ఒకటి మణిపూర్, ఒకటి మిజోరాం, ఒకటి త్రిపుర, క్రింద ఉన్నటువంటి మిజోరాం. ఇవన్నీ కలిపి 7 రాష్ట్రాలు అవుతాయి. మధ్యలో మణిపూర్ ఉంది. మొత్తం ఈ 7 రాష్ట్రాలను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇటువైపు మొత్తం త్రిపురని ఆనుకుని ఉన్నటువంటి భూమి అంతా కూడా బంగ్లాదేశ్. ఇటువైపు ఉన్నటువంటి భూమి, ఈ రెడ్ కలర్ బార్డర్ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా మ్యాన్మార్. మ్యాన్మార్లో ఈ నాగాలాండ్ని, మణిపూర్ని, మిజోరాంని ఆనుకుని ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దీనిలో కుకి, చిన్, కచిన్, కరేన్ ఇటువంటి క్రైస్తవ తెగలు అంటే గిరిజన తెగలు వాళ్ళని మతం మార్చడం జరిగింది. కాబట్టి మణిపూర్కి ఉత్తరాన క్రైస్తవ దేశం, దక్షిణాన 98% క్రిస్టియన్ ఉన్నటువంటి మిజోరాం, ఇక్కడ 90% క్రిస్టియన్ ఉన్నటువంటి నాగాలాండ్, ఈ పక్కన 100% క్రైస్తవం ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతంలో ఈ బందర్బన్ జిల్లా ఏదైతే ఉందో ఇది మొత్తం క్రైస్తవే. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా దానిలో స్టెప్ 1 బర్మాలో అలదడి, స్టెప్ 2 మణిపూర్లో అలదడి, స్టెప్ 3 మిజోరాంలో కూడా అల్లరి జరుగుతోంది. పేపర్లలో రావడం లేదు. మిజోరాంలో జరుగుతున్నటువంటి అల్లరి పేపర్లలో రావడం లేదు. దాని గురించి కూడా వివరిస్తాను. ఆ తరువాత బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మ్యాప్లో కనుక చూసినట్లయితే మణిపూర్ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి క్యారెక్టర్ ఏంటి, రిలీజియస్ క్యారెక్టర్ ఏంటి, ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలను కలిపి ఒక కొత్త దేశం కనుక ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది, ఇది ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కానంత వరకు మణిపూర్ గొడవ మనకు అర్థం కాదు. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ మ్యాప్. దాని తర్వాత నెక్స్ట్ ఈ మ్యాప్ను కూడా మనము మణిపూర్లో జరుగుతున్నటువంటి సమస్యని అర్థం చేసుకోవాలన్నట్టయితే ఈ మ్యాప్ని కూడా మనం చూడాలి. ఈ మ్యాప్ని కొంచెం జాగ్రత్తగా మనం చూస్తే ఇది మణిపూర్, ఆ పైన ఉన్నది మణిపూర్, చుక్క ఉన్నది కదా ఇది మణిపూర్. అక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు మోరే. ఈ మోరే అనేటటువంటి ఊరు మన చిట్ట చివరి ఊరు. ఈ మోరే దాటగానే ఇంకొక ఊరు ఉంది, ఆ ఊరి పేరు తాము. ఈ మోరే తాము జంట ఊరు. తాము బర్మాలో ఉంది, మోరే మణిపూర్లో ఉంది. ఈ రెండు ఊళ్ళ మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అక్కడ
అక్కడి నుంచి ఇది బర్మా, మొత్తం అంతా కూడా ఇది బర్మా రాజధాని న్యాపిడా. ఇక్కడ మీకు ఒక చిన్న పొడిక వంటి ప్రాంతం కనిపిస్తుంది, ఒక చిన్న వేరు లోపలికి పొడికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రాంతం పేరు ఇది చైనా, ఇది చైనా. ఇది లోపలికి పొడుచుకొచ్చినటువంటి ప్రాంతం పేరు రుయిలి, RUILI. మీరు నెట్లో కొట్టి కూడా చూసుకోవచ్చు, రుయిలి. ఈ రుయిలి అనే ఊరు చైనా యొక్క చిట్ట చివరి ఊరు. రుయిలి నుంచి మోరేకి 1000 కిలోమీటర్ల దూరం. 1000 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ నుంచి కలకత్తాకి వెళ్ళే దూరం అని అర్థం. బహుశా కలకత్తా ఇంకా 1000 కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను, భువనేశ్వర్ దాకా వెళ్ళే దూరం. కాబట్టి చైనా ఇంత సన్నిహితంగా ఉంది. అక్కడి నుంచి చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలు మణిపూర్లోకి వస్తున్నాయి. చైనాకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు శిక్షణ పొందిన వాళ్ళు మణిపూర్లోకి వస్తున్నారు. అదేవిధంగా ఈ థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో థాయిలాండ్ ఉంటుంది. ఈ థాయిలాండ్లో స్మాల్ ఆర్మ్స్ అంటే పిస్టల్స్, రైఫల్స్, గన్స్, చిన్న చిన్న గన్స్ ఏవైతే ఉంటాయో స్మగ్లింగ్కి సంబంధించిన పెద్ద మార్కెట్ ఉంది. అక్కడి నుంచి గన్స్ మన దేశంలోకి వస్తున్నాయి. కాబట్టి జరుగుతున్నది ఏంటంటే, ఒకవైపు చైనా నుంచి వచ్చేటటువంటి ఆయుధాలు, ఒకవైపు ఈ లావోస్, కంబోడియా, వియత్నాం నుంచి వచ్చేటటువంటి మాదక ద్రవ్యాలు, ఈ దారిన ప్రవేశించి మణిపూర్లోకి, మిజోరాంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వాళ్ళకి మణిపూర్ కావాలి. ఆయుధాన్ని సరఫరా చేసే చైనాకి, థాయిలాండ్కి మణిపూర్ కావాలి. బర్మాలో ఉన్నటువంటి క్రైస్తవ జాతులన్నిటికీ మణిపూర్ కావాలి. కాబట్టి మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఇది మనకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. మ్యాప్ని ఎప్పటి వరకైతే చూడమో అప్పటి వరకు మనకి మణిపూర్ అర్థం కాదు. మణిపూర్లో ఉన్నటువంటి సమస్య ఇదంతా వేరే విషయము. దానికన్నా ముందు మణిపూర్తో ముడిపడ్డటువంటి అంతర్జాతీయ చదరంగము, రాజకీయ చదరంగాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం కానంత వరకు ఎందుకు మణిపూర్ భగ్గుమంటుంది, ఎందుకు మిజోరాంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు నాగాలాండ్లో ఉగ్రవాదం ఉంది, ఎందుకు అస్సాంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, ఇవి మనకి అర్థం కావు. కాబట్టి ఈ మ్యాప్ని మనం దృష్టిలో ఉంచుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మ్యాప్లో కనుక మనం ఇవన్నీ చూసినట్లయితే మనకి గేమ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీరోలోకి వెళ్ళాం. జీరో ఇప్పుడు మణిపూర్కి సంబంధించి మణిపూర్ లోపల ఉన్నటువంటి సమస్య ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. మణిపూర్లో ఉన్నటువంటి సమస్య చాలా విచిత్రమైంది. బహుశా ఏ రాష్ట్రంలోనూ, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి సమస్య రాలేదు. ఈ మొత్తం మణిపూర్ యొక్క వైశాల్యం 22,000 చదరపు కిలోమీటర్లు. అంటే మన కర్నూలు జిల్లా ఎంతుందో అనుకుంటుంది మణిపూర్. కర్నూలు జిల్లా యొక్క మొత్తం జనాభా 46 లక్షలు. మణిపూర్ యొక్క మొత్తం జనాభా 38 లక్షలు. అంటే మన కర్నూలు జిల్లా కన్నా సైజులోను జనాభాలోను చిన్నది అది మణిపూర్. పేపర్లలో మణిపూర్ 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 అని వస్తుంది, కానీ మొత్తం ఏరియా అంతా కలిపితే 22,000 చదరపు కిలోమీటర్లు. ఈ 22,000 చదరపు కిలోమీటర్లు ఇది మనం తినేటటువంటి గారెలాగా ఉంది. మధ్యలో గారెకి ఒక చిల్లు ఎలా ఉంటుందో అలా ఉంది. అయితే ఈ మణిపూర్లో ఈ మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఇది మైదాన ప్రాంతం. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది కొండ ప్రాంతము, అడవి ప్రాంతం. భయంకరమైనటువంటి అడవులు, దట్టమైనటువంటి అడవులు, కొండలు ఉంటాయి. మణిపూర్ యొక్క మొత్తం భూమిలో ఇది 80% కన్నా ఎక్కువ, అంటే 20,000 చదరపు కిలోమీటర్లు ఇది ఉంటుంది. మైదాన ప్రాంతము కేవలం 2,000 చదరపు కిలోమీటర్లు. ఇది 2,000 చదరపు కిలోమీటర్లలో మణిపూర్ యొక్క మూల నివాసులైనటువంటి
మైతేయులు ఎవరైతే మనం మణిపూరీలు అంటామో ఆ మణిపూరీలు ఇక్కడ ఉంటారు. అంటే 80% జనాభా 20% భూమిలో ఉంటుంది. 20% జనాభా 80% భూమిలో ఉంటుంది. మణిపూర్లో ఉన్నటువంటి సమస్యకు మొత్తం మూలమి 80% జనాభా 20% భూమి. దీనిలో 40 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. చిన్న ప్రాంతంలో 40 ఎమ్మెల్యే సీట్లు. ఈ 80% భూమిలో 20% జనాభా ఉంటుంది. ఒక 10 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 10 20 ఉంటాయి. బహుశా 20 ఎమ్మెల్యే సీట్లు. కాబట్టి భూమి ఎక్కువ, జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. జనాభా ఎక్కువ, భూమి తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ. మణిపూర్ యొక్క సమస్య అదనమాట. ఒకడు కాలుని కొరికితే ఒకడు తల చుట్టూ పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగా వీణావాణి లాగా తల దగ్గర కలిసి ఉన్నట్టుగా ఇది మణిపూర్ పరిస్థితి. సో మణిపూర్లో ఉన్నటువంటి మైతేయి ప్రజలు హిందువులు చాలా స్వచ్ఛమైనటువంటి హైందవాన్ని, ముఖ్యంగా చైతన్య మహాప్రభు ప్రవచించిన ధర్మాన్ని వాడు పాటిస్తారు. దోవతి కట్టుకోకుండా ఇంట్లోంచి బయటకి రారు. గుడికి వెళ్ళేటప్పుడు ప్యాంటు షర్ట్లు కాకుండా దోవతి లేకుండా వెళ్ళరు. మతపరమైనటువంటి కార్యక్రమాలు జరిగితే తలపాగా లేకుండా బయటకి రారు. మహిళలు పరంపరాగతమైన దుస్తుల్లో మాత్రమే వస్తారు. మీరు కనుక ఎప్పుడన్నా యుద్ధానికి వెళితే రాత్రి పూట ఒక 10 గంటలు 11 గంటల తర్వాత మీరు అన్ని తలుపులు మూసుకుని పడుకుంటే దూరం నుంచి మీకు ఎక్కడో ఒక భజన జరుగుతున్నటువంటి నృత్యం జరుగుతున్నటువంటి సౌండ్ వస్తుంది. అది మణిపూర్లో వాళ్ళు ఆడేటటువంటి రాసలీల, శ్రీకృష్ణుడికి సంబంధించిన రాసలీల నృత్యాన్ని అభినయిస్తుంటారు ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతానికి ఇంకొక సమస్య ఉంది. ఈ 2000 చదరపు కిలోమీటర్లలో ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఉంది. దాని పేరు లోక్తక్, LOKTAK, లోక్తక్. ఇది మొత్తం అన్ని జిల్లాలకు వ్యాపించుంటుంది. అంటే 2000 చదరపు కిలోమీటర్లలో కూడా సగానికి పైగా సరస్సు ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఇల్లు కట్టుకోవాలన్నా, ఫ్యామిలీ పెరుగుతున్నా కొద్ది, జనాభా పెరుగుతున్నా కొద్ది వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇక్కడికి రాకపోతే, ఇక్కడికి రావాలన్నట్టయితే మణిపూర్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఇక్కడ గిరిజనులు మాత్రమే ఉండగలరు, మైతేయులు ఉండలేరు. అంటే వేల సంవత్సరాలుగా మణిపూర్ని పరిపాలించినటువంటి జాతి 1949 వరకు రాజరికాన్ని వెలువబెట్టినటువంటి జాతి, అది ఫార్వర్డ్ కాస్ట్ కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాలకు వెళ్ళలేదు. గిరిజనులు ఇక్కడికి రావచ్చు. భూమి లేదే లేదు, అక్కడికి వీళ్ళు వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు. వీళ్ళు ఇంటికి వెళ్ళలేదు. మౌలికంగా ఈ చిన్న ఘర్షణ పాయింట్ని క్రైస్తవ మిషనరీలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చును, చైనా నుంచి చెందినటువంటి ఏజెంట్స్ కావచ్చును, అమెరికాకి చెందినటువంటి ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళు ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ఘర్షణలు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మ్యాప్. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతుందో ఇది మాత్రమే మైతేయులు అంటే హిందువులు నివసించే భూభాగం. 20% ఆఫ్ మణిపూర్. ఈ మిగతా ప్రాంతం ఏదైతుందో ఇవి మణిపూర్లోని విభిన్న జిల్లాలు. ఈ విభిన్న జిల్లాల్లో ఉత్తరమంతా ఈ ప్రాంతం వరకు సగం అంటే ఇలా ఈ మామిడికాయ అంటే ఈ మామిడికాయ యొక్క జీడి అన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా పైన ఉన్నటువంటి ఉజ్జు ప్రాంతం ఏదైతే ఉందో ఇందులో ఒక 25 తెగలు నివసిస్తాయండి. 25 తెగలు, 25 ట్రైబ్స్, ఆల్ క్రిస్టియన్. ఈ ట్రైబ్స్ లో నాగా ఉన్నారు, టంకుల్ నాగా ఉన్నారు, మరింగ్ నాగా ఉన్నారు, ఆ తర్వాత పైతే నాగాలు ఉన్నారు, కోమ్ నాగాలు ఉన్నారు. మేరీకోమ్ పేరు మనం విన్నాం కదండి. ఆమె ఈ ప్రాంతానికి చెందినటువంటి కోమ్ అనేటటువంటి గిరిజన తెగకి చెందినటువంటి మహిళ. మణిపూర్కి చెందింది కానీ మణిపూరి మైతేయి అమ్మాయి కాదా. మీకు వెయిట్ లిఫ్టింగ్ లో ఒక అమ్మాయి పేరు తక్షణము గుర్తు రావడం లేదు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది. మేరీకోమ్ కాదండి, మేరీకోమ్ బాక్సింగ్. కర్ణమల్లీశ్వరి తెలుగు అమ్మాయి మణిపూర్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మైతేయి అనేది చెందిన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాగా తెగలన్నిటికీ
పైతే అనేటువంటి 3 తెగలు ఉన్నాయి. మొత్తం 38 తెగలు ఉన్నాయి. అందులో ఉత్తరాన ఉన్నటువంటి తెగలతో మైతేయి ప్రజలకి గొడవ లేదు, దక్షిణాన ఉన్నటువంటి తెగలతోటే గొడవ. ఈ తెగల ప్రయత్నం ఏమిటి? ఈ మొత్తం భూమి నుంచి మిగతా అన్ని తెగల్ని వెళ్ళగొట్టేయాలి. వెళ్ళగొట్టి ఇక్కడ ఒక చిన్న జిరిబామ్ అనేది కనిపిస్తుంది. జిరిబామ్ అని, JIRIBAM, జిరిబామ్. ఈ జిరిబామ్ పట్టణం ఏదైతే నగరం ఉందో 25,000 జనాభా ఉండేటటువంటి నగరం, అంటే మన కర్నూలులో ఒక డివిజన్తో సమానం. ఈ జిరిబామ్ నుంచి నేషనల్ హైవే వచ్చి ఇంఫాల్కి వస్తుంది. మణిపూర్లో బియ్యం కావాలన్నా, ఉప్పు కావాలన్నా, నూనె కావాలన్నా, పెట్రోల్ కావాలన్నా ఈ దారి నుంచి రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ కుకీ తెగ దీన్ని కంట్రోల్ చేసి ఈ జిరిబామ్ నుంచి వచ్చేటటువంటి హైవేని కంట్రోల్ చేయాలంట. రెండవ హైవే ఒకటి ఉంది, ఆ హైవే ఇలా వస్తుంది. ఈ హైవే అస్సాం నుంచి కోహిమా, అంటే నాగాలాండ్ రాజధాని, కోహిమా నుంచి మావ్, ఇది మణిపూర్ నాగాలాండ్ సరిహద్దుల్లో ఉండే పట్టణం. ఆ పట్టణం నుంచి నేరుగా ఈ రోడ్డు ఇలాగా వస్తుంది. ఇప్పుడు రైలు నిర్మాణం కూడా జరుగుతుంది ఈ ప్రాంతం. అయితే ఈ రోడ్డు ద్వారా సామాన్లు రావాలి, ఈ రోడ్డు నుంచి సామాన్లు రావాలి. ఈ రోడ్డుని పూర్తిగా కబ్జా చేసుకోవాలన్నది కుకీల ప్లాన్. దానితో పాటు ఇలా స్ట్రైట్ గా వచ్చినట్టయితే ఇక్కడ ఈ ప్రాంతంలో కాంజాంగ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ కాంజాంగ్ అంటే ఈ టెంగ్నోపూల్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ టెంగ్నోపూల్ ప్రాంతంలో ఇందాక నేను చెప్పినటువంటి మోరే పట్టణం ఉంది, అంటే బర్మా సరిహద్దులో ఉన్నటువంటి బిజినెస్ సెంటర్. ఈ బిజినెస్ సెంటర్ వరకు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని, అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని ఆక్రమించుకోవాలి. అంటే ఏం చేయదలుచుకున్నారు? ఈ మొత్తం ప్రాంతాన్ని పూర్తిగా కుకీ ఉగ్రవాద సంస్థల కబ్జాలోకి తీసుకోవాలి. దీని దిగువన జోబీ తెగకి చెందినటువంటి, మిజో తెగకి చెందినటువంటి మిజోరాం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక క్రైస్తవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఇది లక్ష్యం. సో ఈ లక్ష్యానికి అమెరికా సహకారం లభిస్తోంది, చైనా సహకారం లభిస్తోంది. ఎందుకంటే ఈ రెండు కూడా భారతదేశాన్ని చికాకు పరచాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ లక్ష్యం చూడండి, ఇదంతా కూడా కుకీ ల్యాండ్ కావాలన్నది వాళ్ళ లక్ష్యం. దీనికి వాళ్ళు ఆల్రెడీ, మీరు కనుక ఇంటర్నెట్లో వెళ్ళి కుకీ ల్యాండ్ అని యూట్యూబ్లో కొడితే కుకీ ల్యాండ్ మ్యాప్ వస్తుంది, కుకీ ల్యాండ్ జాతీయ గీతం వస్తుంది, కుకీ ల్యాండ్ జాతీయ జెండా వస్తుంది. భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే మేము ఇండియన్స్ అని చెప్తారు, కానీ ఆ ప్రాంతాల్లో వేరే జెండా ఎగురుతుంది, వేరే అధికారం నడుస్తుంది. వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి మోరే నుంచి జిరిబామ్ దాకా ఉన్నటువంటి ఈ మొత్తం ఏరియాని తమ కబ్జాలో తీసుకోవాలనుకుంటున్నారు. దీనిలో రెండవ కారణం ఏంటంటే ఈ కొండ ప్రాంతాలలో మాదక ద్రవ్యాల సాగు చేయదలుచుకున్నారు కుకీ ఉగ్రవాద సంస్థలు. అందరూ కుకీలు దొంగలని నేను అంటలేదు, కానీ ఆ కుకీలలో ఉన్నటువంటి దాదాపు 25 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వాళ్ళు డ్రగ్స్, పంట పండించాలని, గంజాయి సాగు చేయాలని, అదేవిధంగా ఓపియం, నల్లమందు సాగు చేయాలని ప్రయత్నిస్తున్నారు. సాగు చేసిన తర్వాత దీన్ని భారతదేశంలోని వివిధ భాగాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన కర్నూలులోని చాలా ఫేమస్ కాలేజెస్లో ఉన్నటువంటి విద్యార్థులు తెలుసో తెలియకో డ్రగ్స్ బారిన పడుతున్నారు. హైదరాబాద్లో నేను నివసించే ప్రాంతంలో మా ఇంటి వెనక దుడ్డు లాంటి అడవి ఉంది. ఆ అడవి దగ్గర ఎప్పుడు 45 సమయ విషయం ఏంటంటే కనుక్కోవడానికి వెళ్తే వాళ్ళందరూ గంజాయి సేవిస్తున్నారు. సో ఇక్కడ సాగు చేసినటువంటి గంజాయి ఆ ప్రాంతాలకి తీసుకువెళ్ళాలి. కాబట్టి కుకీ ల్యాండ్ వెనక ఉన్నటువంటి ఆలోచన కూడా మనం అర్థం చేసుకోవాలి. కుకీల మ్యాప్ దొరుకుతుందండి. మీరు కనుక కుకీలకు సంబంధించి ఇంటర్నెట్లో కుకీ మ్యాప్, కుకీ కంట్రీ అని కనుకపోతే వాళ్ళు ఇదంతా మాదే. మొత్తం భూభాగంలో కుకీలు ఉన్నారు కాబట్టి ఇదంతా కుకీలకు చెందినది. ఇది ఒక సొంత దేశం ఏర్పడాలి. ఇది బంగ్లాదేశ్లో ఇందాక మనం చెప్పుకున్నాం బందర్బంద్. ఇది త్రిపురకి, మిజోరాంకి ఉన్నటువంటి లింక్ చేసేటటువంటి ప్రాంతం. ఇది మొత్తం మణిపూర్. ఇది బర్మాలో ఉన్నటువంటి ఆ తర్వాత అక్కడ తెగలు. ఇదంతా కలిపి
కాబట్టి మణిపూర్లో ఇప్పుడు అల్లరి జరగడానికి కారణం ఇది. ఇది మనం అర్థం చేసుకోనంత వరకు మణిపూర్ హిందూ క్రిస్టియన్ గొడవ లేకపోతే ఇంకోటి అనుకుంటాము. దీని వెనక అమెరికా ఎందుకుందంటే వాళ్ళకి ఒక క్రిస్టియన్ ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ నుంచి ఆపరేట్ చేయాలి. దానికోసం వాళ్ళ ప్రయత్నం. దానికోసమే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ షేక్ హసీనా నుంచి అడిగారు, ఆమె ఇవ్వలేదు, ఆమె దేశం వదిలి పారిపోయేలా చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా కబ్జాలో తీసుకోగలుగుతారు. బర్మాలో ఇప్పుడు ఈ ప్రాంతంలో అసలు బర్మీస్ ప్రభుత్వం కంట్రోల్ లేదు కాబట్టి ఊరు ఆల్రెడీ కలిసినట్టుగానే భావించాలి. ఇంకా మిగిలినటువంటి ఈ జోమి, మిజో, ఈ రకరకాల దగ్గర ఉన్నటువంటి మిజోరాంలో 99% క్రిస్టియన్. కాబట్టి ఇది ఒక బాగా పండిపోయి ఉన్నటువంటి మామిడి పండు లాంటిది. ఎప్పుడో గాలి వేయగానే కింద పడేటటువంటి ఆస్కారం, నిజంగా మామిడికాయ ఆకారంలోనే. ఈ ప్రాంతంలో ఇప్పుడు వాళ్ళు టోటల్ కంట్రోల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ ప్రాంతాల నుంచి, ఈ చీన్ కరేన్ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని మణిపూర్లోకి రప్పిస్తున్నారు. మణిపూర్లోని కొండ ప్రాంతాల్లో కొత్త కాలనీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త కాలనీస్ ఏర్పాటు చేసిన తర్వాత అడవిని నరికేసి కొత్త కొత్త ఊళ్ళను పుట్టిస్తున్నారు. ఈ ఊళ్ళను పుట్టగానే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్స్ ఈ ఊరు పాత రికార్డులో ఉన్నట్టుగాను వాళ్ళకి రకరకాల పత్రాలను ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరో అధికారులు వచ్చేటప్పుడు కొత్త ఊరు నువ్వెవరు అంటే ఇంకో నా ఆధార్. సో ఇక్కడ జనాభా ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాభా యొక్క స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి అయినటువంటి బీరేన్ సింగ్ ఈ మొత్తం ఏరియాలో సెన్సస్ ఆపరేషన్స్ అంటే ఇంటింటి హౌస్ టు హౌస్ సర్వే మొదలు పెడితే 10,000 మంది బర్మీస్ దొరికారు. మొత్తం జనాభా 6 లక్షలు 7 లక్షలు ఉన్న చోట ప్రభుత్వానికి 10,000 మంది దొరికారంటే దొరకని వాళ్ళు ఇంకొక 40,000 మంది ఉంటారు. 50,000, 2-3 లక్షల్లో 50,000 అంటే ఎంత పర్సెంటేజ్? 1/6 ఇన్ఫిల్ట్రేటర్స్ ఆల్రెడీ ఈ ప్రాంతాలకు వచ్చారు. వీళ్ళని తరిమే ప్రయత్నం చేయగానే మణిపూర్లో అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లు ఇలా మణిపూర్లో ప్రారంభమయ్యాయి. అమెరికన్ పేపర్లలో వార్తలు. ఇలా మణిపూర్లో అల్లరి ప్రారంభం కాగానే మణిపూర్ చెందినటువంటి క్రైస్తవ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఖలిస్తానీ మూవ్మెంట్ చేసేటటువంటి వేర్పాటువాద నాయకులతో కలిసి సభలు ఏర్పాటు చేసి భారత్కి వ్యతిరేకంగా అమెరికన్ ప్రభుత్వము మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి లేఖ రాస్తుంది. యూరోపియన్ యూనియన్ మణిపూర్లో అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి, అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దాలి, అక్కడ మైనారిటీలకు రక్షణ కల్పించాలి అని చెప్పి భారత ప్రభుత్వానికి లేఖ రాస్తుంది. కాబట్టి ఏమని మనం అర్థం చేసుకోవచ్చు, ఎలా ఒక్కొక్క పూస గుచ్చుకుంటుందో, ఎలా ఒక డాట్స్ ని కనెక్ట్ చేస్తే ఒక మ్యాప్ తయారవుతుందో అలా తయారు. నెక్స్ట్ మణిపూర్లో ఉండే వివిధ తెగలకు సంబంధించి మిగతా రకరకాల తెగలికాలే మనం. కాబట్టి వేర్పాటువాద మూవ్మెంట్ మణిపూర్లోనే జరగడం లేదండి. ఇది మిజోరాం యొక్క మ్యాప్. ఈ మిజోరాంలో దక్షిణ కోసంలో ఉన్నటువంటి ఈ జిల్లా పేరు లాంగ్ లేక్. స్పెల్లింగ్ ఏంటంటే TLANG సైలెంట్ లాంగ్ లేక్ అన్నమాట. ఈ లాంగ్ లేక్లో ఈ మిజోరాం నుంచి మేము వేరుపడి మాకు చిన్న రాష్ట్రం కావాలన్నటువంటి డిమాండ్ ఉంది. దానికి సంబంధించినటువంటి వార్తలు మనకి పేపర్లలో రావడం లేదు. మణిపూర్ వార్తలు మాత్రమే వస్తాయి. ఎందుకంటే అమెరికాకి మిషనరీ ఏజెంట్లకి మణిపూర్ వార్త మాత్రమే కావాలి కాబట్టి అది వస్తుంది. ఈ మొత్తం క్రైస్తవ రాష్ట్రంలో ఈ వేర్పాటువాద ఉద్యమం గురించి మన ఇండియన్ పేపర్లో ఎక్కడా రావు. అదేవిధంగా నెక్స్ట్ మ్యాప్ ఉంటుంది నాగాలాండ్. మొత్తం క్రైస్తవ ప్రాంతమైనటువంటి నాగాలాండ్లో బర్మా బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలు కిప్పిరే, షమాటోన్, నోక్లా, లాంగ్లేంగ్ నాగాలాండ్ ఈ భాగాన్ని కలుస్తుంది. అదేవిధంగా ఈ మోన్ జిల్లా, మోన్ అరుణాచల్ ప్రదేశ్లో కలుస్తుంది. ఈ జిల్లాలు వేరే రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. అక్కడ గత 6 నెలలుగా ఉద్యమం నడుస్తుంది. 6 నెలలుగా నాగాలాండ్ అనేటటువంటి మొత్తం నాగాలాండ్ జనాభా అంతా కలిపితే 42 లక్షలండి. అంటే మన కర్నూలు కన్నా చిన్నది. దానిని 2గా చేసి ఒక వేరే రాష్ట్రం కావాలి. 20 లక్షలు ఇక్కడ, 20
కలిపి ఒక 2 చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి వేర్పాటువాద ఉద్యమం పేపర్లలో వస్తుందా, న్యూస్ పేపర్లో చదివారా, టీవీలు డిస్కస్ చేశారు. ఎందుకంటే అమెరికా వాళ్ళ లెక్కలో ఇది బైఠాయించదు కాబట్టి ఇది వార్త కాదు. మన దేశంలో ఉన్నటువంటి మీడియా కూడా అమెరికా అడుగులకి మడుగులొత్తే మీడియా కాబట్టి ఇందాక మిజోరాంలో కానీ ఇక్కడ నాగాలాండ్లో కానీ జరుగుతున్నటువంటి ఉద్యమం హింసాత్మక ఉద్యమం అయినా కూడా దాని వార్త రావడం లేదు. మణిపూర్ని మాత్రం చీమ చిటుక్కుమన్నా ఎవరో పెట్టి వార్త అయిపోతున్నది, దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ అర్థం నెక్స్ట్ స్లైడ్. ఇది ఇందాక చెప్పినటువంటి బర్మా భూభాగము మిజోరాం. కాబట్టి ఇందాక చెప్పిన మ్యాప్లో ఈ ప్రాంతం కూడా మాదే అని చెప్పేసి కుకీలు అంటున్నారు, కుకీ జోమీ తెగలు అంటున్నారు. ఆ క్రైస్తవ రాజ్యంలో ఇది కూడా రావాలి. ఎందుకు అంటున్నారు? త్రిపుర యొక్క ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఎంట్రీ పాయింట్ని రిస్ట్రిక్ట్ చేయాలి. త్రిపుర మ్యాప్ జాగ్రత్తగా చూస్తే 3 వైపులా బంగ్లాదేశ్, మధ్యలో త్రిపుర. షేక్ హసీనా వాజేద్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పారిపోగానే వచ్చినటువంటి చోటు అగర్తల. ఎందుకంటే అగర్తల మీరు ఎవరన్నా వెళితే మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అగర్తల రాష్ట్ర రాజధాని. ఆ రాష్ట్ర రాజధాని ఇక్కడ నడిబొట్టు నుంచి 2 కిలోమీటర్లు నడవగానే మీకు ఒక కంచె వస్తుంది. అటువైపు బంగ్లాదేశ్, ఇటువైపు భారత్. అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ పేరు అఖౌరా గేట్. అంటే రాష్ట్ర రాజధానిలో 2 కిలోమీటర్లు నడిస్తే, అంటే ఇక్కడి నుంచి నేను మన డాక్టర్ గారి క్లినిక్ దాకా నడిచాను అనుకోండి, అది వేరే దేశం బంగ్లాదేశ్. అక్కడ ఒక గేట్ ఉంటుంది, అఖౌరా గేట్ అని. ఆ అఖౌరా గేట్లో నుంచి బంగ్లాదేశ్లో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుని రోజంతా పనిచేసి వర్క్ పర్మిట్ నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరిదన్నా ట్రాన్సిస్టర్ చెడిపోయింది, లేకపోతే మొబైల్ ఫోన్ చెడిపోయింది, మన దేశంలో ఉన్నటువంటి వాడు మెకానిక్ రాత్రి వెళ్ళేసేసి పర్మిట్ చూపించి వెళ్ళి అక్కడ మొబైల్ రిపేర్ చేసి, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్ రిపేర్ చేసి ఇంటికి వచ్చేస్తారు. ఎప్పుడో అలా వస్తూ వాడు ఇక్కడ ఉండిపోతాడు. ఇక్కడ ఒక బిడ్డకి జన్మనిస్తాడు. బై వర్చ్యూ ఆఫ్ బర్త్ దేశంలో పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికేట్, అగర్తల హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ నుంచి వాడు భారతీయుడు. ఇది 1947 నుంచి నడుస్తుంది మిత్రులారా. 1947 నుంచి ఈ పద్ధతి ఉంది. రాష్ట్ర రాజధానిలో 2 కిలోమీటర్లు దాటగానే బంగ్లాదేశ్ సరిహద్దు వస్తుంది. అందుకనే హసీనా వాజేద్ పారిపోయి అగర్తల వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓవరాల్ గా మొత్తం రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ ని డీస్టెబిలైజ్ చేసేందుకు, ఇక్కడ అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. వెస్టర్న్ కంట్రీల యొక్క ఫార్ములా చాలా సింపుల్, సులభము, అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. ఒక 5 పాయింట్ ఫార్ములా ఉన్నది. మొట్టమొదటిది క్రియేట్ మైనారిటీ. మొట్టమొదటి ఒక మైనారిటీ వర్గాన్ని తయారు చేయాలి. నేను మిగతా భారతీయుని కాదు, నేను మిజోని, నేను జోమిని, నేను చిన్ని, నేను కోమ్ని, నేను ఆవుని, నేను సెమాని, ఇట్లా నేను వేరే జాతిని అని చెప్పి ఒక జాతిగా ముందు క్రియేట్ మైనారిటీ చిన్న వర్గాన్ని తయారు చేయాలి. చేసిన తర్వాత క్రియేట్ మైనారిటీ, గివ్ ఇట్ ఎ నేషనాలిటీ, దానికి ఒక జాతిని కల్పించాలి. ఒక అమోఘమైనటువంటి చిన్ జాతికి చెందిన వాడివి, మీ చిన్ దేశం ఒక వేరే దేశం కావాలి నీకు. బర్మాలో ఉన్న చిన్, బంగ్లాదేశ్లో ఉన్న చిన్ కలిసి ఒక దేశం కావాలి. గివ్ ఇట్ ఎ నేషనాలిటీ. మూడవది మేక్ ఇట్ మిలిటరీ. దానిలో ఉగ్రత్వాన్ని తీసుకురావాలి, ఆయుధాలు సరఫరా చేయాలి, ఆయుధాల ట్రైనింగ్ ఇవ్వు, వాళ్ళ దేశం పైన తిరగబడేలా చేయి. మేక్ ఇట్ మిలిటరీ. 4వ పాయింట్ క్రియేట్ మైనారిటీ, గివ్ ఇట్ ఎ నేషనాలిటీ, మేక్ ఇట్ మిలిటెంట్. 4వ ఫార్ములా డివైడ్ ద కంట్రీ, దేశాన్ని ముక్కలేదు. 5వది చిట్ట చివరి పాయింట్ రూల్ ద వరల్డ్, మొత్తం ప్రపంచాన్ని నీ ఇష్టారాజ్యంగా పరిపాలన. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన 2 తెగల మధ్య ఘర్షణలు కావు. మిత్రులారా, ముగించే ముందు మీకు ఒక విషయం చెప్తాను. మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు కేరళ నుంచి 2 ఎంపీలు మారు వేషాలు వేసుకుని
స్కూల్ టీచర్ల రూపంలో దొంగ పేర్లతో వాడు బస్ టికెట్లు తీసుకుని ఆ బస్ టికెట్లతోటి రైలు టికెట్లతోటి, ఎందుకంటే విమానం టికెట్కి ఆధార్ కావాలి కాబట్టి ఆధార్ అవసరం లేని టికెట్ తీసుకుని కలకత్తాకు వచ్చి కలకత్తాలో కొందరు మిషనరీల సాయంతో అస్సాంకి వచ్చి అస్సాం నుంచి మణిపూర్కి వచ్చారు. మణిపూర్కి వచ్చి మణిపూర్లో అన్ని ప్రాంతాలలో తిరిగి వెళ్ళి ముఖ్యంగా కుకీ ప్రాంతాలన్నీ తిరిగి వెళ్ళి వాళ్ళకి నివేదిక తయారు చేశారు. 200 pages రిపోర్ట్ ఇన్ 3 days. ఒక రోజుకి 10 పేజీల కన్నా ఎక్కువ రాయలేము మనం. 200 పేజీల రిపోర్ట్ ముందే తయారైంది. దాని మీద మీరు సంతకం చేశారు. సంతకం చేసిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొచ్చి కేరళలో ఉన్నటువంటి చర్చ్ అధికారులకు ఇచ్చారు. కేరళలో ఉన్నటువంటి చర్చ్ అధికారులకు ఎందుకు ఇచ్చారు? కేరళలో ఉన్నటువంటి క్రైస్తవులు లవ్ జిహాద్కి వ్యతిరేకంగా బీజేపీకి దగ్గరగా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవుని విడగొట్టడం కోసం ఈ రిపోర్ట్ ఇక్కడ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఇవ్వలేదు, ఢిల్లీలో ఇవ్వలేదు, కేరళలో ఉన్నటువంటి క్రైస్తవ ఫాదర్లకు ఇచ్చారు. క్రైస్తవ ఫాదర్లు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ 10 సార్లు ఇప్పటికి మణిపూర్కి వెళ్ళారు. ఆయన ఇప్పటి వరకు ఇంఫాల్కి వెళ్ళలేదు, మైతేయులు ఉన్న చోటుకి వెళ్ళలేదు. మైతేయులు ప్రశ్నిస్తే మీరు నన్ను ట్రాప్లో లాగాలని ప్రయత్నిస్తున్నారు, నేను మీ ప్రశ్నలకు జవాబు చెప్పడం లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కుకీల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నవాడు మణిపూర్కి వెళ్ళలేదు కాబట్టి మీరు గుర్తించలేరు, కానీ కుకీల డ్రెస్సుని బట్టి గుర్తించవచ్చు, మణిపూరీల డ్రెస్సుని బట్టి గుర్తించవచ్చు, బోడో తెగని వాళ్ళ డ్రెస్సుని బట్టి గుర్తించవచ్చు, అదే కార్మి తెగని వాళ్ళ డ్రెస్సుని బట్టి గుర్తించవచ్చు. ఇట్లాగా వాళ్ళు కట్టుకునే బట్టల్ని బట్టి ప్రతి తెగని గుర్తించవచ్చు. 10-12 ఏళ్ళు ఉన్నటువంటి ప్రతి వాడు గుర్తించడం. రాహుల్ గాంధీని కలిసినటువంటి వాడు కేవలం కుకీలు, మైతేయులు కలవలేదు, మైతేయులు తనకు అవసరం లేదు. అయినా మైతేయులు ముఖ్యంగా ఈసారి అంటే ఓటు వేశారు, అది వేరే విషయం, రాజకీయాలకు మనం వెళ్ళనవసరం లేదు. కాబట్టి ఈ కుట్రని మనం అర్థం చేసుకోవాలి. అంటే మణిపూర్లో మే నెలలో ఒక మైతేయి అమ్మాయిని కుకీలు వివస్త్రని చేసి ఊరంతా తిప్పి సామూహిక బలాత్కారం చేస్తారు ఒక నర్సుని. ఆ వార్త తెలిసినటువంటి వారం రోజుల తర్వాత మే 2023లో జరిగిన సంఘటన. ఈ టెంగోపల్ అనేటటువంటి జిల్లా మనకి మ్యాప్ లేదు. ఆ టెంగోపల్ అనే జిల్లాలో, క్షమించాలి, కాంపాక్తి అనేటటువంటి జిల్లాలో మైతేయి కుర్రవాడు ఇద్దరు కుకీ అమ్మాయిలని వివస్త్రం చేసి తిప్పారు. మహిళని వివస్త్రం చేసి తిప్పడం వల్ల హేయమైనది ఇంకోటి లేదు. కానీ మైతేయి మహిళను వివస్త్రగా చేసిన వార్త ప్రపంచానికి తెలియలేదు. కుకీ అమ్మాయిలని మేలో వివస్త్ర చేస్తే జూలైలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది? దేశమంతా కూడా గగ్గోలు పెట్టింది, గందరగోళ పడిపోయింది. ఏమిటి ఇంత అన్యాయమా, మహిళలు ఇలా చేయటమా అని. మేలో జరిగినటువంటి వార్తలు సరిగ్గా జూలైలో పార్లమెంటు సమావేశానికి ముందు రాత్రి పేపర్లో ఫోటోలతో సహా వీడియోతో సహా అందించింది ఎవరు? ఇవి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ వార్త మొట్టమొదట ఈ అమ్మాయిలు ఇద్దరిని తిప్పారు అన్నటువంటి వార్త రాసినటువంటిది ఎవరంటే వాల్టర్ ఫెర్నాండెస్ అనేటటువంటి వ్యక్తి కలకత్తాలో ఉండే టెలిగ్రాఫ్ అనే పత్రికలో రాశారు. ఈ వాల్టర్ ఫెర్నాండెస్ ఎవరు? ఈయన ఒక క్యాథలిక్ జెస్యూయిట్ మిషనరీ. ఈయన నార్త్ ఈస్ట్ లో ఉంటూ ఇండియాస్ నార్త్ ఈస్ట్ సోషల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఇన్స్టిట్యూట్ నడుపుతాడు. ఈయన మేలో సమాచారాన్ని సేకరించి జూలై వరకు దాచిపెట్టి మేలో లోకల్గా వాడు చేశాడు, వీడు చేశాడు, ఆ వార్త రాలేదు, ఈ వార్తని మాత్రం సరిగ్గా జూలై నాడే బయటకు తీసుకొచ్చారు. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ గేమ్తో పాటు అక్కడ రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో అధికారం వీలైనంత తొందరగా షార్ట్కట్లో పొందాలన్న రాజకీయ పార్టీలు ఏం చేశాయి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది మణిపూర్ సమస్య. మణిపూర్ సమస్యకి పరిష్కారం ఏమిటి అన్నది చెప్పి నేను ముగించేస్తాను. మణిపూర్ సమస్యకి పరిష్కారం ఏమిటి?
రాష్ట్రపతి పాలన పెట్టరు. ఈ రకమైనటువంటి ప్రశ్న వేస్తుంటారు. రాహుల్ గాంధీ ఇప్పటికి మణిపూర్కి 3 సార్లు వెళ్ళారు. మోదీ ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళాడు? మోదీకి స్వీడన్ దగ్గరికి వెళ్ళి ఆమె పేరు మర్చిపోయాము, ఆ ఇటలీకి సంబంధించినటువంటి మెలనీ, ఆ మెలనీతో సెల్ఫీ దిగే టైం ఉంది. కానీ మణిపూర్లో బాధిత మహిళల దగ్గర ఫోటో దిగేటటువంటి వాళ్ళని ఓదార్చేటటువంటి టైం లేదా? ఇట్లాంటి ప్రశ్నలు మనకి సోషల్ మీడియాలో వస్తాయి, ఇంటర్నెట్లో వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి, పేపర్లలో కూడా వస్తాయి. ఎందుకంటే సమస్యను పరిష్కరించేటటువంటి కోరిక లేని వాడు ఒక్కసారి కాదు 30 సార్లు వెళ్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడికి కెలికి కలగాలని చేసి తిరిగి రావాలి తప్ప సమస్యని పరిష్కరించడం కాదు. అక్కడ పుండు రాదుకుంటుంది, వీడు వెళ్ళి మొత్తం కెలికేసేసి ఒక 2 దెబ్బలు వేసి ఆ పుండు మళ్ళీ ఇంకా పెరిగేలా చేసి రావాలి. కాబట్టి వెళుతున్నాను. ఏం సాధించావు? కొన్ని మోదీ వెళ్ళలేదు, 3 సార్లు నువ్వు వెళ్ళావు, ఏం సాధించావు? ఈ ప్రశ్న మనం వేయము. కానీ మోదీ వెళ్ళలేదయ్యా, సరే నువ్వు 3 సార్లు వెళ్ళావు కదా, నువ్వేం చేసావు? ఈ నెవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఈస్ మణిపూర్. వాస్తవం ఏంటంటే అక్కడ ఆయన వెళ్ళి వేర్పాటువాదుల్ని మాత్రమే కలిసి వస్తున్నాడు తప్ప మిగతా రెండవ పక్షాన్ని కలవడం లేదు. ఈ సమయంలో అక్కడికి వెళ్ళినట్లయితే ఎవరు వెళ్ళినా కూడా 2 పక్షాలని కలవాలి. 2 పక్షాలని కలిస్తే ఒకడు ఇంకొకరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తారు. ఆవేశాలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ ట్రైబల్ సముదాయాలతో ఎలా పనిచేయాలి? ఈ ట్రైబల్ సముదాయాలతో పనిచేయాలంటే కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు, కొందరు ఐపీఎస్ ఆఫీసర్లు, కొందరు లేకపోతే ఐబీకి సంబంధించిన ఆఫీసర్లు, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాల నాయకులతో, పాస్టర్లతో, మత పెద్దలతో, గ్రామ పెద్దలతో దోస్తీ చేసి ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా దోస్తీ చేసి ఉంటారు. వీళ్ళు ఈ గొడవ జరుగుతుంటే వాడి ఇంటికి వెళ్ళి నాకు టిఫిన్ కాసేపు భుజాన చేస్తాడు, బాగున్నావా అంటాడు, ఏమిటి పరిస్థితి అంటాడు, మీ గ్రామంలో ఏదన్నా గొడవ జరిగిందా అంటాడు. వీళ్ళు 1 సారి 2 సార్లు 20 సార్లు 30 సార్లు వెళ్ళి మాట్లాడారు. ఎందుకంటే నరేంద్ర మోదీ వెళితే అక్కడ వ్యాపారం జరగదు. ప్రైమరీ స్కూల్కి ప్రొఫెసర్ రాకా సుధాకర్ వెళ్ళి ప్రసంగం చేస్తే ఎవడు వినడు. మణిపూర్లో ఉన్నటువంటి సముదాయానికి లోకల్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆ కుకీలో ఒక తెగ భాష నేర్చుకుని వాళ్ళ జీవన విధానాన్ని అలవాటు చేసుకుని వాళ్ళ అమ్మాయిని అడాప్ట్ చేసుకుని తన భార్య కుకీ సముదాయానికి చెందిన ఆమె ఎవరు ఉంటుంది, మిలిటరీలో ఆఫీసర్గా పనిచేసినటువంటి నాగా ఆఫీసర్ ఎవరు ఉంటాడు, మణిపురి ఆఫీసర్ ఎవరు ఉంటారు. వీళ్ళు మణిపూర్ బయట ఎక్కడో కలుస్తారు, రకరకాల సమావేశాలు జరుగుతాయి. సమస్యను ఎలా పరిష్కరించాలన్నటువంటి కొన్ని సొల్యూషన్స్ తీసుకుంటారు. సొల్యూషన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయా గ్రామ పెద్దలు, తెగల పెద్దలతో మాట్లాడతారు. ఈ రకంగా 1 సారి 2 సార్లు కాదు, కొన్ని 100ల సార్లు చర్చలు జరుగుతారు. మీరు విడిపోయినటువంటి భార్యాభర్తలు, తగవులాడి వేరువేరైపోయినటువంటి భార్యాభర్తల్ని కలపాలంటే ఏం చేస్తారండి? ముందు 2 వైపులా ఉన్నటువంటి పెద్దలు కలుస్తారు, 10 సార్లు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత సరే ఇది మీ అమ్మాయి చేసిన తప్పిది అంటే మీ అబ్బాయి చేసిన తప్పిది అని మాట్లాడుకుంటారు. అంతా అయిన తర్వాత మేము అతని చేత సారీ చెప్పిస్తామండి అంటారు. సరే మీ అమ్మాయి కూడా సారీ చెప్పాలండి, మంచిదండి. ఇలా మొత్తం మాట్లాడించి అంతా అయిన తర్వాత ఒక వర్గం, పెద్దవాళ్ళలో ఒక వర్గము ఈ అమ్మాయిని సినిమాకి తీసుకెళ్తారు, ఆ అబ్బాయిని ఇంకో చోట సినిమాకి తీసుకెళ్తారు. బుద్ధగించి బాగా ఊరడించి మరలించి బుద్ధగించిన తర్వాత వీళ్ళకి చెప్పకుండా, అమ్మాయికి చెప్పకుండా ఇద్దరిని ఒకే గుడిలో కలిసేలా చేస్తారు. ఎదురెదురు పడతారు. ఎదురెదురు పడిన తర్వాత 1 నిమిషం అటు ఇటు చూసుకుంటారు. ఆ తర్వాత పాపం ఆయన చిక్కిపోయారు అనుకుంటుంది, అయ్యో అది చిక్కిపోయింది అనుకుంటాడు వీడు. ఆ తరువాత మళ్ళీ గ్రూపులు పనిచేస్తాయి. కొన్ని నెలల పాటు చేసిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో దిగుతారు. ఎందుకంటే మణిపూర్లో ఉన్న తెగల మధ్య సంబంధము భార్యాభర్తల వంటి సంబంధం అని. దీనిని మీరు చింపి లాగేస్తే విడాకులు అయిపోతుంది, లేదా ఇద్దరిని కొట్టుకోమని వదిలేస్తే రక్తపాతం అవుతుంది. కాబట్టి నెమ్మదిగా 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 మాటలు జరపాలి. ఈ మాటలు నరేంద్ర మోడీ జరిగితే జరగవు, ఈ మాటలు అమిత్ షా జరిగితే జరగవు. ఈ మాటలు అక్కడ ఉండే ఒక కానిస్టేబుల్ కావచ్చు,
అక్కడ ఉండే ఒక బిఎస్ఎఫ్ అధికారి కావచ్చును, అక్కడ ఉండే ఒక ఐబీకి సంబంధించిన అధికారి కావచ్చును, వీళ్ళు మాట్లాడతారు. ఇదంతా మాట్లాడటానికి 2-3 ఏళ్ళు పడుతుంది. మణిపూర్లో గతంలో కూడా ఈ రకమైన తెగల సంఘర్షణ జరిగింది. 94-95లో కుకీలు నాగాలు ఇద్దరు క్రైస్తవ తెగలు, 2 క్రైస్తవ తెగల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు కుకీలందరూ ఆయుధాలు పుచ్చుకుని జీసస్ క్రైస్ట్ జిందాబాద్ అనుకుంటూ వచ్చారు. వాళ్ళ ముందు వాళ్ళ పాస్టర్ గారు బైబిల్లోని వాక్యం శత్రువుని చంపుడి వాడిని నరుకుడి అని చదువుకుంటూ వచ్చేవారు. ఆ ఎదురుగా నాగలవాడు వచ్చేవాడు, వాళ్ళు కూడా బంధాల పరిస్థితులు తుపాకులు కత్తులు తీసుకుని వచ్చేవాడు. జీసస్ క్రైస్ట్ జిందాబాద్, జీసస్ క్రైస్ట్ జిందాబాద్ అని వచ్చేవాడు. వాళ్ళ ముందు నాగా పాస్టర్ నాగా బైబిల్ ఓపెన్ చేసి శత్రువులను చంపుడి వాడిని నరుకుడి అని చెప్పి చదువుకుంటూ వచ్చేవాడు. 5 సంవత్సరాలు జరిగిందండి. మైతేయులకు పాంగల్స్ అనే ముస్లింలకు 2 సంవత్సరాలు ఘర్షణ జరిగింది. మణిపూర్లో ఘర్షణలు జరిగితే, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాంలో ఘర్షణలు జరిగితే తొందరగా కల్లారవు. భార్యాభర్తల తగవు, విడిపోయిన భార్యాభర్తల్ని కలిపే ప్రయత్నం లాంటి ప్రయత్నం చేయాలి. అందుకని మోదీ వెళ్ళాడు. కాబట్టి ప్రస్తుతం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాన్ని పాతకాలం నాటకంలో లాగా నీకు ఒక పరమ రహస్యం చెప్తాను విను అని చెప్పి అందరికీ వినపడేలాగా రహస్యం చెప్పేటట్టుగా జరగవు. ఇవి రహస్యంగా జరుగుతాయి, నీకు నాకు తెలియకుండా జరుగుతాయి. పూర్తి ఫలితం వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది, ఇరువైపులా ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి వీళ్ళని కలపాలన్నట్లయితే చాలా పనులు చేయవలసి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మోదీ ఎందుకు వెళ్ళలేదు? మోదీ వెళితే ఏమవుతుంది? వయనాడుకి రాహుల్ గాంధీ వెళితే ఏమైంది? వయనాడుకి రాహుల్ గాంధీ వెళితే సహాయ కార్యక్రమాలని 6 గంటల పాటు నిలుపు చేశారు. ఎందుకంటే విఐపి రావడం వల్ల ఆ విఐపికి భద్రత కల్పించడం కోసము అన్ని సహాయ కార్యక్రమాల్ని ఆపేసి, ఆకలితో మరణం మాడుకున్నవాడు, ఇంతలోతులో బురదలో కూరుకుపోయిన వాడిని తీయడం ఆపేసేసి రాహుల్ గాంధీ వెళ్ళేదాకా ఆగారు. ఈ మధ్యలో పోయిన ప్రాణాలు పోయాయి. అలా మోదీ కూడా వెళ్ళవచ్చు. ఒక ఫోటో కోసమో లేకపోతే ఒక వీడియో బైక్ కోసమో వెళ్ళవచ్చు. అందుకని మోదీ వెళ్ళారు. రాహుల్ గాంధీ వెళ్ళారు వయనాడులో. ఏమైంది? చివరికి ప్రజలు రాహుల్ గాంధీని, బాబు నువ్వు ఫోటోలు దిగిన చోట, చాలా చదునైన చోట ఫోటోలు దిగావు, ఇక్కడ ఒక్కసారి నీ కారు నుంచి దిగవయ్యా అని ఒక క్రైస్తవుడు అడిగారు. ఓటర్, నేను నీకు ఓటేశాను, చూడొక్కసారి నా ఇల్లు చూడు, దిగవయ్యా ఒక్కసారి అని అన్నారు. అంటే అయ్యగారు వినలేదు, దిగలేదు. దిగకపోతే నా ఓటుతో గెలిచి నా దగ్గరికి వచ్చి నా సహాయ కార్యక్రమాన్ని ఆపి నువ్వు ఫోటోలు దిగడానికి వచ్చావా? ఈసారి నా దగ్గరికి ఓటు అడగడానికి రా, ఏం చేస్తావు? ఈ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో మీరు నేను అందరినీ చూసాను. కాబట్టి సహాయ కార్యక్రమాలు జరగవలసిన సమయంలో విఐపి ఫోటోల కోసం వెళితే ఏం జరుగుతుందో మోదీకి తెలుసు. కాబట్టి మోదీ వెళ్ళారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మోదీ వెళ్ళడం లేదు, మోదీ వెళ్ళడం లేదు. దానివల్ల ఓట్లు పోవచ్చు, దానివల్ల 2 సీట్లు పోవచ్చు. కానీ మనకి పని కావాలి. ఓట్లు సీట్ల రాజకీయంతో అన్నిటినీ కొలవలేము. దేశం యొక్క బహుళ ప్రయోజనాల్ని, బృహత్ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాబట్టి ఇది అర్థం కాని వాడే మోదీ ఎందుకు రాలేదు, మోదీ ఎందుకు రాలేదు? రాహుల్ 3 సార్లు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఓదార్చి వచ్చాడు. ఎవరిని ఓదార్చాడు? ఒకరిని ఓదార్చితే అవుతుందా? రెండవ పక్షాన్ని ఎందుకు ఓదార్చలేదు? రెండవ పక్షము అది వెళ్ళలేదు అన్నది మనకి తెలియదు కాబట్టి మనం నోరు. కాబట్టి అవగాహన పెంచుకోవడం మనం చేయగలిగిన పని. మణిపూర్కి సంబంధించినటువంటి విషయాన్ని అధ్యయనం చేయడం మన పని. మ్యాప్ ద్వారా అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసుకునేటటువంటి పని మనం చేయగలము. మనం ఇక్కడ ఉన్నటువంటి 250-300 మంది మనము ఒక్కొక్కళ్ళు 10 మందికి కనుక సమాచారాన్ని ఇచ్చి వాస్తవాన్ని కనుక చెప్పగలిగితే మనం దాదాపు 30,000 మందిని చేస్తాం. 3,000 మందిని చేస్తాం. అవి 3,000 మంది ప్రయత్నం చేస్తే 30,000 అవుతాయి. ఆ రకంగా మనము సమాజంలో మార్పు తీసుకున్నాం. ఎందుకంటే నిజము కాళ్ళకి చెప్పులు వేసుకునే లోపల అబద్ధం సింగారించుకుని ప్రపంచం చుట్టూ వస్తుంది. కానీ ఒక్కసారి నిజం బయటకు వచ్చిన తర్వాత అబద్ధము ఎన్ని సింగారాలు చేసినా
శూర్పణఖలాగా ముక్కు చెవులు పోయించుకోవాల్సింది. ధన్యవాదాలు.